దైవం నిర్ణయించిన గడువు లోపల విగ్రహానికి కళ్ళు అమర్చకపోతే ఈ ఆలయ ప్రాంగణంలోని భూమి బద్దలై భూస్థాపితమైపోతుంది. అంతేకాదు, ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న 7 ఊళ్ళు నేలమట్టమైపోతాయి. మరి కారణ జన్ములైన ఆ మనిషి ఎవరో మీకు తెలుసా స్వామి? తెలియదు, కానీ ఈ దైవ కార్యాన్ని నెరవేర్చే ఆ మనిషికి కంటి చూపు ఉండదు. ఫ్రెండ్స్ కి భోజనం పట్టుకురా. అమ్మా నాగేశ్వరి, పుట్టినరోజు పూటైనా ఇంటి పట్టు నుండొచ్చు కదమ్మా. నాకు సంగీతం అంటే ఇష్టం, అలవాటైన ప్రాణం కదా, సాధన చేయకుండా ఉండలేను. నీకు అమ్మా నాన్న కంటే సంగీతం అంటేనే ఇష్టం అన్నమాట. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, కానీ అమ్మా నాన్నలంటే అంతకన్నా ఇష్టం. నాన్నగారేరి ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారమ్మా. అమ్మా, నాన్నగారు పూజలో ఉన్నట్లున్నారు. అవునమ్మా. నాగేశ్వరి, హారతి కళ్ళకద్దుకోమ్మా. హారతి కళ్ళకద్దుకోవాలంటే కళ్ళుండాలి కదా నాన్న. అయినా దేవుణ్ణి నేను నమ్మనని, ఈ హారతి కుంకుమ ప్రసాదాలు నాకిష్టం ఉండవని నీకు తెలుసు కదా నాన్న. ఏదో ఒక దేవుడు కరుణించకపోతాడా? నీకు చూపు రాకపోతుందా అన్నదేనమ్మా నా నమ్మకం. మీది నమ్మకం కాదు నాన్న, గుడ్డి నమ్మకం. నాలాగే. ఇరవై 21 సంవత్సరాలుగా రాని చూపు ఉన్నట్టుండి ఎలా వస్తుందనుకుంటున్నారు నాన్న? దేవుణ్ణి నువ్వు నమ్మకపోవచ్చమ్మా, మేము నమ్ముతున్నాం. ఆ దైవం ఏదో ఒకరోజు నీకు చూపు తీసుకొస్తుందనే నమ్ముతున్నాం. మీ నమ్మకాల్ని మీరెంత గట్టిగా విశ్వసిస్తున్నారో నేను నా నమ్మకాల్ని అదే విధంగా నమ్ముతున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, చూపొస్తుందన్న దాని మీద నమ్మకం లేదు.
ఏంటి ఇద్దరూ మాట్లాడడం లేదు? నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకున్నారా? ఇక వదిలేయండి. అవును, ఇంట్లో మీరిద్దరే ఉన్నారేంటి? చిన్నాన్న పిన్ని ఏరి? మీ చిన్నాన్న ఏదో పనుందని బయటకెళ్ళాడమ్మా. పిన్ని ఇంట్లోనే ఉంది. సుగుణా, సుగుణా! నా పెద్ద కూతురు వచ్చేసిందా? ఏంటమ్మా నాగేశ్వరి, పుట్టినరోజు పూట ఇంట్లోనే ఉంటావనుకుంటే పొద్దున్నే మే నిద్రలేవకుండానే బయలుదేరి వెళ్ళిపోయావు. అమ్మలందరూ ఒకేలా మాట్లాడతారా ఏంటి? ఇంతకుముందు అమ్మ కూడా ఇదే విషయం మీద గొడవ. నువ్వు మా కళ్ళ ముందే ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఉండు, నీకోసం పాయసం చేశాను, తీసుకొస్తాను. చిన్నాన్న ఎక్కడికెళ్లారు పిన్ని? నీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్లారమ్మా. ఆను, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ పిన్ని. హాయ్ నాగేశ్వరి, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ చిన్నాన్న. ఇదిగో నీకోసం స్మాల్ గిఫ్ట్. గిఫ్టా? ఏదో జ్యువెలరీలా ఉంది. అవునమ్మా, డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెసా? ఇంత ఖరీదైంది ఎందుకు చిన్నాన్నా? అది పెద్ద ఖరీదేం కాదమ్మా, జస్ట్ 4 lakhs. మీరు గిఫ్ట్ తీసుకొచ్చారు, అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను గాని ఈ గిఫ్ట్ నేను యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకనమ్మా? అమ్మా, నాన్న, మీరు, పిన్ని, హాసిని లేకుండా నేనెప్పుడైనా బర్త్డే చేసుకున్నానా? మీరందరూ ఇప్పుడు నాతో ఉన్నారు, నా చెల్లెలు హాసిని తప్ప. అవునులేండి, ఎంతసేపు అది నా చెల్లెలు అని నేను తాపత్రయపడ్డం తప్ప తనకి నా గురించి పట్టదు. తను నేను ఏమైనా ఒకే తల్లి కడుపున పుట్టామా? తనేమో మీ కూతురు, అంతేలేండి. నాగేశ్వరి అలిగిందిరా, ఏం చెప్పి తన అలక తీరుస్తావో చూడు. అది కాదమ్మా, హాసినికి మెడికల్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ చదువులో బిజీగా ఉంది, అందువల్లే రాలేకపోయింది. తను రాలేకపోతే అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పొచ్చు కదా. హాసిని, అక్క ఎలా కనిపెట్టావు? దొంగ, నా దగ్గర నీ వేషాలు. నువ్వు రెగ్యులర్గా ఇష్టపడి వాడే పర్ఫ్యూమ్ స్మెల్ని బట్టి నువ్వు వచ్చావని నాకు తెలిసిపోయింది. అబ్బా, నేనేదో నేను సర్ప్రైజ్ చేద్దామని ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఏం లాభం, నీ చేతుల్లో ఓడిపోయాను. ఓకే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ హాసిని. ఇంకేంటి పెద్దనానా, ఈవినింగ్ బర్త్డే పార్టీకి ఏర్పాట్లన్నీ అయ్యాయా? అవన్నీ మీ నాన్నే చూస్తున్నాడమ్మా, వాణ్ణే అడుగు. పార్టీ గురించి మర్చిపోండమ్మా, అదరు కొట్టేద్దాం. ఏమిటి, అన్నగారి కూతురు మీద ప్రేమ పొంగిపోతోంది? లక్షలు విలువ చేసే డైమండ్ సెట్, మళ్ళీ సాయంకాలం బర్త్డే పార్టీ ఏర్పాట్లు. ఏమిటిదంతా? దానిమీద ఇంత డబ్బు ఖర్చు చేస్తే మనకు మిగిలేదేమిటి? మనం ఖర్చు చేసిన డబ్బులు ఏవైనా మన డబ్బులా? మా అన్నయ్యకి తెలియకుండా ఆయన దగ్గర నొక్కేసినాయేగా. అసలు అలా చూస్తే మనం తినే తిండి, వేసుకునే బట్టలు, మన అమ్మాయి చదువుకయ్యే ఖర్చు అన్నీ ఆయన సంపాదనేగా. ఇలా దాచుకున్నది దోచుకున్నది కూడా మళ్ళీ వాళ్లకే ఖర్చు చేయడం ఎందుకో నాకర్థం కావడం లేదు. పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేపను ఆహారంగా పాడేయాలి. అలాగే ఈ ఆస్తి మొత్తం మనం కొట్టేయాలంటే మనం చాలా మంచి వాళ్ళవని అన్నయ్య వదిన నమ్మాలి. అసలిదంతా ఎందుకు? ఆస్తిలో మీ అన్నయ్యకు ఎంత హక్కుందో మీకు అంతే హక్కుందిగా. ఆస్తిలో మీ వాటా కోసం కోర్టుకెళ్ళొచ్చు కదా. చెప్పిచ్చి కొడతాడు. లీగల్గా ప్రొసీడ్ అయితే
మన చేతికి చెప్పే. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇదిగో ఈ మహానుభావుడు వల్ల వచ్చింది. నాకు తండ్రి అయిపోయాడు, అందుకే బూతులు తిట్టలేకపోతున్నాను. నేను మా అన్నయ్య ఒకే తల్లి బిడ్డలో అయ్యున్నా, లేక మా నాన్న మా అమ్మ మెడలో 3 ముళ్ళు వేసున్నా లీగల్గా ఈ ఆస్తిలో నాకు వాటా వచ్చేది. మా నాన్న మా అమ్మని ఎంత బాగా చూసుకున్నా, మా అమ్మ మెడలో 3 ముళ్ళు వేయలేదు గనుక నేను సమాజం దృష్టిలో ఉంపుడి గత్తు కొడుకుని. మా అమ్మకు సమాజంలో గౌరవం దక్కలేదు. నేను జులాయిగా తిరుగుతున్నానని ఆయన దగ్గర కొడుకనే స్థానమూ దక్కలేదు. చివరికి మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా నన్ను చేరదీయలేదు. అసలు చచ్చిపోయినప్పుడు కూడా నా పేరు చిల్లిగా ఆస్తి రాయలేదు. వాడు రాయకుండా పోయినంత మాత్రాన నేను వదిలేస్తానా? అప్పటికే మా అమ్మ గురించి నా గురించి ఆ నోట ఈ నోట విన్న మా నాన్న అసలు కొడుకు నాకు అన్నయ్య రాజారావు నా మీద జాలిపడి నన్ను చేరదీయడానికి వచ్చాడు. అవకాశం వచ్చింది, వదులుకోలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతో విశ్వాసపాత్రునిగా మెలుగుతున్నాను. ఎందుకోసం? ఈ ఆస్తి కోసం. నా నిజ స్వరూపం నాకు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆఖరికి మన కన్నబిడ్డ హాసినికి కూడా. అది మనలా ఆలోచించదు. దానికి మన గురించి తెలిస్తే మనల్ని ద్వేషించడమే కాకుండా మన ప్లాన్ మొత్తం నాశనం చేస్తుంది. మనమేం చేసినా అదంతా మన బిడ్డ కోసమే. దాని దగ్గర అనుమానం రాకుండా జాగ్రత్త పడు. రేపు నాగేశ్వరికి పెళ్ళైతే సగం ఆస్తి దానికే పోతుంది. అప్పుడేం చేస్తారు? దానికి పెళ్ళా? ఏ లోటు లోపం లేని ఆడపిల్లలకి పెళ్లి జరగడమే కష్టం. ఆ గుడ్డిదాన్ని ఎవరు చేసుకుంటారు? దాని పెళ్లి జరగదు. ఏంటి అలా చూస్తున్నావు? దేవకోటి. మీ పేరులో కోటి దేవుళ్ళున్నారు గాని ఒక్కటి మంచి ఆలోచన చెయ్యరే? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి? నీ పేరు సుగుణ. నీలో ఒక్కటైనా మంచి గుణం ఉందా? ఏదో సరదాగా అన్నానులే. స్వామి, ఆ తల్లి నాగేశ్వరీదేవి నేత్రాలను తీసుకొచ్చే మనిషి ఈ ఆలయానికొచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆ మనిషి ఎవరో, ఎప్పుడొస్తారో తెలుసుకోవచ్చా? ఆ మనిషిని చూడాలని చాలా కుతూహలంగా ఉన్నట్టుంది. అవును స్వామి, నేను నిత్యం ఆ తల్లి సేవలో గడిపిన కారణజన్ముడిని మాత్రం కాను. కాని తన నేత్రాలను తీసుకొచ్చే బాధ్యతను ఒక కారణజన్ముడికి అప్పగించిందంటే అతను ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి అదృష్టవంతుణ్ణి కారణజన్ముణ్ణి నేను చూడాలనుకుంటున్నాను. ఆ అదృష్టం నాకు దక్కుతుందంటారా స్వామి? ఆ తల్లి అనుగ్రహం ఉంటే సర్వం సాధ్యమే. నా ప్రయత్నం నేను చేస్తాను.
కారణజన్ములు అంటే ఆ తల్లి కార్యాన్ని నెరవేర్చే మనిషి మగాడు అనుకున్నాను. కానీ ఓ ఆడపిల్ల అంతటి గొప్ప కార్యాన్ని నెరవేర్చే శక్తి ఈ అమ్మాయికి ఉందా? ఆడపిల్ల అని తక్కువ అంచనా వేయకు. ఈ లోకాన్ని నడిపించే ఆ ఆదిశక్తి ఓ ఆడదే. నువ్వు నేను నిత్యం కొలిచే ఆ తల్లి నాగేశ్వరీదేవి ఆడదే. ఆ తల్లి తన కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని ఎంచుకుందంటే తన శక్తి సామర్థ్యాలేమిటో నువ్వే అంచనా వేసుకో. నిజమే స్వామి, తెలియక ఏదో నోరు జారాను. అపచారం. మరి ఈ అమ్మాయి పేరు వివరాలు? ఆ తల్లి పేరే ఈ అమ్మాయి పేరు, నాగేశ్వరి. ఏమైంది స్వామి, ఎందుకింత ఆందోళనగా ఉన్నారు? ఇప్పుడు నాగేశ్వరి పక్కన నీకేమైనా కనిపించిందా? లేదు స్వామి. ఆ తల్లి నాగేశ్వరీదేవి నేత్రాలను ఈ నాగేశ్వరి తీసుకురాకుండా ఆపటానికి దుష్టశక్తి ప్రయత్నాలు మొదలయ్యాయి. నాగేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది. దైవ కార్యాన్ని నెరవేర్చాలని అమాయకురాలైన నాగేశ్వరి నుదుటను రాశాం. కానీ ఆమె దైవ కార్యాన్ని నెరవేర్చనీయకుండా చేయడానికి అసలు నాగేశ్వరికి తన బాధ్యత ఏమిటో తెలియకముందే దుష్ట శక్తులు ఆమెకు ఆపదను తలపెట్టబోతున్నాయి. నీ కార్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నాగేశ్వరిదైనప్పుడు ఆమె ప్రాణాల్ని కాపాడవలసిన బాధ్యత నీది కాదా? ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడు తల్లి, కాపాడు. birthday